ఈ సభకు ఇచ్చేసిన గ్రామ పెద్దలకు, గ్రామ ప్రజలకి మరియు అన్ని పథకాల లబ్ధిదారులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా మనకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో పథకాలు అమలు చేస్తూ ఉన్నది. ఆ పథకంలో భాగంగా మనకు 26 జనవరి నుంచి కొత్తగా 4 పథకాలు ప్రవేశపెడతా ఉన్నారు. ఆ పథకాల్లో ఏంటంటే వ్యవసాయ యోగ్యం కాని భూములకు ఈ సహాయం వర్తించదు. మన గ్రామంలో ఉన్న రైతులందరూ ఈ పంట పెట్టుబడి సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము. మూడవది, కొత్త రేషనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి వచ్చిన దరఖాస్తులు గ్రామ సభల ద్వారా ఆమోదించుకొని అదనపు కుటుంబ సభ్యులను చేర్చడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. ఇంతేకాకుండా ఎవరైనా కొత్తగా దరఖాస్తులు గ్రామ సభకు హాజరు కాలేని వారు మండల కేంద్రంలో ప్రజాపాలన సేవా కేంద్రాలలో కూడా దరఖాస్తులు ఇవ్వవచ్చు. వీటిని కూడా పరిశీలన చేయబడును. పరిశీలన పూర్తయిన తర్వాత అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేయబడతాయి. ఇక 4వది, ఇందిరమ్మ ఇండ్లు. గత గ్రామ సభలో మన గ్రామంలో ఇండ్లు లేని వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాము. అట్టి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. ఈ క్షేత్ర పరిశీలనలో ఇంటి స్థితిగతులను, ఇప్పుడు నివసిస్తున్న ఇంటి కప్పు వివరాలు, ఇండ్లు కట్టుకోవడానికి కావాల్సిన స్థలాన్ని పరిశీలించి ఫోటోలు కూడా తీసుకోవడం జరిగింది. ఈ జాబితాలలో పేరు లేని వారు గ్రామ సభలో దరఖాస్తు పెట్టుకోగలరు. లేనిచో 2023-24 సంవత్సరానికి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ గ్రామీణ పథకం కింద కనీసం 20 రోజులు పనిచేసిన వారి భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాల వివరాలు. 881 సుగుణ, 966 సౌమ్య, 1093 801 అనే జాబ్ కార్డు పక్కన పేరు చెప్పండి. జాబ్ కార్డ్ నెంబర్ ఇది చెప్పేది. 1093 భువనేశ్వరి, 68 భూలక్ష్మి, 625 లలిత, 961 నాగజ్యోతి, 208 సుశీల, 418 లక్ష్మి, 555 లక్ష్మి, 1045 మల్లేష్, 53 భూలక్ష్మి, 189 కమల, 261 లక్ష్మి, 1080 రాజేశ్వరి, 147 మల్లమ్మ, 177 లక్ష్మి, 188 గంగవ్వ, 293 శాంత, 746 నర్సమ్మ, 149 కళావతి, 521 లక్ష్మి, 916 సరిత, 218 సత్యమ్మ, 247 మణెమ్మ, 374 మంగళ యాదమ్మ, 57 లక్ష్మి, 285 మల్లమ్మ, 542 నర్సమ్మ, 514 పుష్ప, 914 లత, 1062 మమత, 246 రాజమణి, 282 బాలమణి, 411 మంజుల, 910 515 జ్యోతి, 524 లింగమ్మ, 826 సంకీర్తన, 1005 సృజన, 412 కళావతి, 786 జయసుధ, 898 నరేష్, 1000 ప్రాబ్లమ్స్. ఎందుకంటే 1 వీక్లోనే ఈ డేటా అంతా చేయడం జరిగింది. దాంట్లో ఏమన్నా ఎవరన్నా రాలేదు లిస్ట్లో వర్క్ చేసి అయితే 23-24 మాత్రమే తీసుకున్నారు. అంతకుముందు పనిచేసారు. కొంతమంది లాస్ట్ ఇయర్లో వర్క్ చేయలేదు. కనీసం 20 రోజులు, ఒక ఫ్యామిలీలో ఇద్దరున్నా 20 రోజులు చేసినా ఓకే, 10 మంది ఉండి 20 రోజులు చేసినా ఓకే. ఎవరైతే హెడ్ ఆఫ్ ద జాబ్ కార్డ్ హోల్డర్ ఉంటారో వాళ్ళ పేరు మీద అయితే ఫస్ట్ హస్బెండ్ పేరు మీద తీసుకున్నారు. తర్వాత ఎంత ఫీమేల్ది మార్చమంటే మళ్ళీ వాళ్ళే ఆప్షన్ ఇచ్చారు. ఫీమేల్ ఎవరైతే హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ ఉన్నారో వాళ్ళ తర్వాత భర్త తర్వాత కూతురు ఉందా, భార్య ఉందా, కోడలు ఉందా, వాళ్ళ ఆప్షన్లో ఇచ్చారు. మేము సెలెక్ట్ చేసాం. 23-24లో చేసిన వాళ్ళది రాలేదు. సో అది కూడా మీరు తీసుకోండి. మనం ఎందుకంటే లాస్ట్ ఇయర్దే వాళ్ళు పెట్టిరు. అట్లే లాస్ట్ ఇయర్ కొంతమంది హెల్త్ ఇష్యూస్ వల్ల ఏదాని వల్ల చేయలేకపోయిండొచ్చు. వాళ్ళ డీటెయిల్స్ మాకు ఇస్తే మేము యాడ్ చేయమని అంటున్నారు, చేస్తాం. ఏంటంటే అందరికీ ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకి వేస్తాము. కానీ ఏదైతే సాగుకు యోగ్యమైన భూమికి వేస్తామో సాగుకు యోగ్యం కానీ భూమికి వేయడం అని చెప్పింది. దానిలో భాగంగా మేము అగ్రికల్చర్ మరియు రెవెన్యూ కలిసి ఏదైతే సాగుకు యోగ్యం కాదో అటువంటి భూములు గుర్తించడం జరిగింది. అవి మీకు ధరణి పోర్టల్ నుంచి పోవు. ఓన్లీ పంటకు ఏది రైతు భరోసా డబ్బు రాదు అంతే తప్ప ఈ పేర్లు ఏది ధరణి నుంచి ఎటువంటి పరిస్థితులు పోవు. ధరణిలో మాత్రం మీకు పట్టా పాసు మాత్రం మీకు అవే ఉంటాయి.
రైతు భరోసా రాదు అంతేనే సార్. ఎందుకంటే కొన్ని ఇండ్లు ఉన్నాయి, వెంచర్లు ఉన్నాయి, మన దగ్గర ఫ్యాక్టరీలు ఉన్నాయి, వాటికి సంబంధించి కొన్ని ఉన్నాయి. మీరు ఏమైనా అబ్జెక్షన్ ఉంటే ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కర్ణాకర్ దగ్గర లిస్టు పెడతాము. మీకు ఏమైనా రెక్టిఫై చేసేది ఉంటే ఆన్లైన్కి రెక్టిఫై చేయించండి. ఈ 4వ సర్వే నెంబర్లో దాదాపు అన్ని ఇళ్ళే ఉన్నాయి. బండారు లక్ష్మణ్, బండారు నరసయ్య, బండారు లక్ష్మణ్, బండారు సాయన్న, షేర్ అలీ, మొహమ్మద్ మోసిన్, బండారు నాగరాజు, బండారి పవన్ కుమార్, బండారి లక్ష్మి, బండారు నాగరాజు, బండారి పవన్ కుమార్, షేర్ అలీ, బండారి సాయన్న, బండారి నరసయ్య, బండారి లక్ష్మణ్, అసదు భూదేవి, ముందస్తు లింగం, మారస్తు లింగం, అసదు గంగామణి, మోనాయి దారం పెద్ద సాయిలు, ఇవన్నీ గుంటలే ఉన్నాయి. బండారి లక్ష్మణ్, బండారి సాయన్న, బండారి నరసయ్య, షేర్ అలీ, బండారి పవన్ కుమార్, బండారి నాగరాజు, బండారి లక్ష్మి, సయ్యద్ అయ్యూబ్ అలీ, పుప్పాల సురేందర్, పుప్పాల రవీందర్, పుప్పాల వడ్డన్న, మొహమ్మద్ అబ్దుల్ అజీర్, నిత్య పోషెట్టి, ఉప్పు గంగూబాయి, ఉప్పు రవి, ఉప్పు పెద్ద సాయన్న, ఉప్పు రవి, కీసు సుమలత, పోయే సుంకమ్మ, వనం చిన్నరాజు. ఇవన్నీ పెట్రోల్ పంప్ వెనకాల ఇక్కడ కేసు సుమలత వరకు. తర్వాత వెంచర్స్ వచ్చేసి పోయే సుంకమ్మ, వనం చిన్నరాజు, సయ్యద్ నాజీర్ అలీ, ముజాహిద్ మొహమ్మద్, షేక్ అష్ఫక్ హుస్సేన్, ఖాజా మొయినుద్దీన్, ఖాజా షఫీ, మొయిజున్ మొహమ్మద్, మండల మజీద్ కిరణ్ బాబు, ఎండి ఎజాజ్ హుస్సేన్, కందకూరి శ్రీనివాస్, రుక్మిణీబాయి, ఉప్పు లక్ష్మీ నరసూబాయి, సబేరా బేగం, సయ్యద్ మొహమ్మద్ జహీరుద్దీన్, దారం రామ్లింగ ప్రసాద్, సయ్యద్ మొహీ జహీరుద్దీన్. ఇప్పుడు ఏమైనా అప్లికేషన్స్ ఉంటే మళ్ళా సార్ మరి ఏదో మాత్రమే కాకుండా ఏదో వరకు సరే ఇది 24 తరగతి నిరంతరంగా మా జాన్గంపేటకు సపరేట్ సెంటర్. జాన్గంపేట ఎడిపల్లి మండలం మేజర్ విలేజ్. గతంలో మన జాన్గంపేట విలేజ్ సంబంధించిన ప్రతి సమస్య, గ్యాస్ బుక్ సమస్య కావచ్చు, కానీ అదేవిధంగా మనకి కరెంటు విషయంలో కూడా ఫ్రీ ఎలక్ట్రిసిటీ విషయం కూడా చాలాసార్లు జాన్గంపేట ఎడిపల్లి చాలా మంది పోయారు. మేము గతంలో ఉన్న ఆఫీసర్లో కూడా చెప్పినాము, జాన్గంపేటలో సపరేటు ఈ ప్రజా పాలన కౌంటర్ పెట్టండి మేడం. పెడితే మా జాన్గంపేట మేజర్ విలేజ్ ఉంది. పాపం ఇక్కడ కొంతమంది వేరే దగ్గర సెటిల్ అయిన ఉన్నారు కాబట్టి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు వచ్చి మీరు అప్లికేషన్ చేసుకుంటారు. మీరు ఏదైతే 2024 తారీఖు వరకు పెట్టిర్రో సపరేట్ కౌంటర్ 2 రోజులు మా దగ్గర కొనసాగించండి. ఇవి ఒకవేళ మా జాన్గంపేట ప్రజెంట్ లేని వాళ్ళు వచ్చి మీకు అందరికి అప్లికేషన్స్ ఇస్తారు. వచ్చిన వాళ్ళకి ప్రశాంతంగా సమాధానం చెప్పండి. ఎవరి మీద కూడా దురుసుగా ప్రవర్తించకండి. రాష్ట్రం మీద ఈ విధంగా వచ్చిన వాళ్ళకు సమాధానం చెప్పమంటే కొంచెం దురుసుగా ప్రవర్తించిన ఘటనలు ఉన్నాయి కాబట్టి అది ఇంకోసారి రిపీట్ చేయకండి. ఎవరైనా తెలియని వాళ్ళు వస్తే ప్రతి ఒక్కళ్ళు కూర్చోబెట్టి వాళ్ళకు కరెక్ట్ అర్థమైనట్లు చెప్పండి. లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి డేటా ఉంటే మన విలేజ్ గ్రూప్ ఉన్నాయి, విలేజ్ గ్రూప్లలో పెట్టేసేయండి. పీడిఎఫ్ ప్రతిది కూడా ఇప్పుడు ఆన్లైన్ అయింది. పీడిఎఫ్ ఫార్మాట్లో విలేజ్ గ్రూప్లో పెట్టండి. విలేజ్ గ్రూప్లో చూసుకుంటారు. వాళ్ళు ఏదైనా సమస్య ఉంటే మీకు సంబంధిత అధికారి కింద ఫోన్ నెంబర్ పెట్టండి, వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు. మీకు వాళ్ళు ఈ 4 పథకాల మీద గ్రామ సభ నిర్వహించడం జరిగింది. అందులో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డ్, ఇందిరమ్మ ఇండ్లు, ఈ 4 పథకాల మీద గ్రామ సభ కండక్ట్ చేయడం జరిగింది. అరువుల నుంచి దరఖాస్తు కూడా తీసుకోవడం జరుగుతుంది. ఇది ఈ రోజుతో అయ్యే ప్రక్రియ కాదు, ఇది నిరంతరంగా జరిగే ప్రక్రియ. కాబట్టి అందరూ గ్రహించాల్సింది ఏంటంటే నాకు రాలే మీకు రాలే అని అపోహ పడకుండా అందరూ అర్హులు గల వాళ్ళు అందరూ కూడా ఈ 4 పథకాలకు దరఖాస్తు పెట్టుకోవాల్సిందిగా నా ఏడుపల్లి మండలం తరఫున నేను తహసీల్దార్గా మనం చేస్తున్నాను. కాబట్టి చాలామంది నాకు రాలే ఇందాక కొంతమంది వేడిగా కొంచెం ఇష్యూ జరిగింది. కాబట్టి ఇష్యూ కాకుండా ఉండాలంటే ఫస్ట్ వీళ్ళు గ్రామ సభలో మాకు చెప్పిన విధంగా దరఖాస్తు ఇస్తేనే ఈ దరఖాస్తులను పరిశీలన చేసి అందరికీ అర్హులకు న్యాయం చేస్తామని కోరుతున్నాం. సార్ ముఖ్యంగా ఏ విషయాలకు ఇప్పుడు రేషన్ కార్డులా లేకపోతే ఇందాక మనకు ఉపాధి హామీ అంటే ఎన్ఆర్ఐస్ మీద కొంతమంది మాకు జాబ్ కార్డ్స్ లేదు అంటే మేము జాబ్ కార్డు లేక మా లిస్టులో పేరు రాలేదు అన్నారు. కాబట్టి వాళ్ళని కూడా తీసుకుంటాం. జాబ్ కార్డు రాని వాళ్ళ పేర్లు కూడా తీసుకొని వాళ్ళని కూడా పరిశీలన చేస్తాము. తర్వాత రైతు భరోసాలో కూడా మనం కొంత ల్యాండ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. వ్యవసాయ యోగ్యం కానీ భూమి ఒక 37 ఎకరాల వరకు ఐడెంటిఫై చేసి ఆ లిస్టు కూడా ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. మరియు రేషన్ కార్డు రాని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అంటే ఇంతకుముందు గతంలో పాత రేషన్ కార్డు ఉంది, కొన్ని కొత్తవి కూడా కొన్ని వచ్చినాయి. ఇంకా రాని వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకుంటే వాళ్ళకి కూడా పరిశీలన చేసి వాళ్ళకి కూడా న్యాయం చేస్తాం. తర్వాత ఇందిరమ్మ ఇండ్లు కూడా అది కూడా 1-2 ఫేజ్లో అది కూడా ఎంక్వైరీ చేసి అది కూడా న్యాయం చేస్తాము.
తర్వాత ఇంకోటి ముఖ్యంగా మన తానాకలాన గ్రామంలో మరియు కుర్నపల్లిలో డబుల్ బెడ్రూమ్ 30 ఇళ్ళు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయ్యి అట్లాగే ఉన్నాయి కాబట్టి వాటికి కూడా మేము దరఖాస్తు స్వీకరిస్తున్నాము. అది కూడా మనం 5 days టైం ఇచ్చి నోటీస్ ఇచ్చినాం జీటీకి. అందులో కూడా ఈ మన కుర్నపల్లి తానాకలాన గ్రామస్తులు కూడా ఈ డబుల్ బెడ్రూమ్ దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నాను.